అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్, నవ్వే డేస్ లేడీస్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, కొంతమంది మెన్ కూడా అయి ఉండొచ్చు కానీ ఎక్కువ మట్టుకు లేడీస్లో ఈ థైరాయిడ్ చూస్తూ ఉంటాం మనం ప్రాబ్లము. ఇంతకుముందు మన అమ్మల జనరేషన్కి అప్పుడు చూడలేదు ఇవన్నీ, ఏం థైరాయిడ్, పిసిఓస్. ఇప్పుడు వాళ్ళకైతే చాలా మట్టుకు, చాలా మందికి, ఇప్పుడు ఒక 10 మందిని తీసుకుంటే 8 మందికి థైరాయిడ్ ఉంటుంది ఖచ్చితంగా. అయితే అయోడైజ్డ్ సాల్ట్ అది మనం వాడుతూ ఉంటాము, దానివల్ల రాదు, బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఇప్పుడు అదే వాడుతున్నా కూడా థైరాయిడ్ కేసెస్ ఇంకా ఎక్కువ చూస్తున్నాం. సో దానికి రీజన్ ఏంటంటారు? మరి ఈ థైరాయిడ్కి ఒక మంచి వంటింటి చిట్కా ఏదైనా ఉందా? మన పెద్దల మాట సద్దిమూటమ్మా, అతి సర్వత్ర వర్జయత్. మంచిదని చెప్పేసి ఏది ఎక్కువ తీసుకున్నా అది ఇబ్బంది పెడుతుంది. అయోడిన్ చాలా చాలా మంచిది మన దేహానికి. సో సమస్తమైన దేహధర్మాలు సక్రమంగా సజావుగా సాగాలన్నా, ప్రతి కణం చైతన్యవంతంగా తన పనులు తాను చేసుకోవాలన్నా అయోడిన్ చాలా చాలా ముఖ్యం. సో మనం ఏం చేస్తున్నామంటే పరిమితికి మించి అయోడిన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దేహానికి ప్రతి సారా సగటు ఒక రోజుకి 150 మైక్రోగ్రామ్స్ అయోడిన్ అవసరం అమ్మా. మైక్రోగ్రామ్స్, నాట్ మిలీగ్రామ్స్. సో 150 మైక్రోగ్రామ్స్ అయోడిన్ మన దేహానికి సగటు అవసరం. ఈ అయోడిన్ పాల ద్వారా, పెరుగు ద్వారా, ఇతర మనం తీసుకునే ఆహార పదార్థాలు కొద్ది గొప్ప అందుతూ ఉంటుంది, పూర్తి స్థాయి లేకపోయినప్పటికీ. కానీ 150 మిల్లీగ్రాముల అయోడిన్ మనకు అవసరమైతే ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క అయోడైజ్డ్ సాల్ట్ రూపంలో విపరీతంగా తీసుకుంటున్నామమ్మా. ఇంకోటి ఏంటంటే అయోడిన్తో పాటు సాల్ట్ కూడా తీసుకోవడం కూడా ఈ యొక్క థైరాయిడ్ సమస్యలు రోజు రోజుకు పెరిగిపోవడం కారణం. సో సాల్ట్ మనకు రోజుకి 5 గ్రాములు మ్యాక్సిమం సాల్ట్ సరిపోతుంది. అలాంటిది 15 గ్రామ్స్ 20 గ్రామ్స్ సాల్ట్ వరకు తీసుకుంటున్నాం. 15 గ్రామ్స్ సాల్ట్ వాడుతున్నాం, మనకు కావాల్సిన 5 గ్రాములు. మైక్రోగ్రామ్స్ ఎక్కడ చూడండి అమ్మా. సో సర్వసాధారణంగా 5 గ్రాముల సాల్ట్ మనకు సరిపోతుంది అనుకున్నాం కదా. మరి 5 గ్రాముల సాల్ట్ చూసుకున్నా మనకు కావాల్సింది 150 మిల్లీగ్రాముల అయోడిన్ అయితే 5 గ్రాముల సాల్ట్లో మరి దాదాపు 200-225 మైక్రోగ్రామ్స్ అయోడిన్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టేసి ఎంత చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 5 గ్రాములు అయోడైజ్డ్ సాల్ట్ మొత్తం టోటల్ 5 గ్రాములు తీసుకున్నా, ఈవెన్ 5 గ్రాముల్లో కూడా దాదాపు 225 mcg ఈ యొక్క అయోడిన్ ఉంటుందమ్మా. సో దీనివల్ల ఏం చేస్తుందంటే మనకు కావాల్సింది 150 అయితే దాదాపు 225 పైనే 5 గ్రాములు మినిమం తీసుకుంటే జరుగుతుంది. అది వరకు కూడా బాడీ అంతవరకు కూడా కెపాసిటీ కంట్రోల్ చేసుకోగలదు, ఒక స్థాయి వరకు బాడీ కంట్రోల్ చేసుకోగలదు, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. కానీ బియాండ్ దట్, సో మనం 15 గ్రామ్స్ 20 గ్రామ్స్ సాల్ట్ అంటే ఆ సాల్ట్తో పాటు అయోడిన్ ఎంత లోపలికి పోతుందో ఆలోచన చేయండి. దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. సో మంచిని మనము సద్వినియోగం చేసుకోలేకపోవడం చేతనే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో ఎక్కువ తీసుకోవడం వల్ల, అయోడిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన దేహంలో థైరాయిడ్ పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ థైరాయిడ్ పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కావు. సో దీనివల్లనే ఈ యొక్క సమస్యలన్నీ కలుగుతుంటాయి. కాబట్టి ఇది జరిగేది. కాబట్టి ఆ అయోడైజ్డ్ సాల్ట్ అయినా మితిమీరకుండా ప్రభుత్వం వాళ్ళు నిర్దేశించిన మేరకు, మనకు అవసరాల మేరకు, వైద్య ప్రపంచం చెప్పిన మేరకు వాడుకుంటే సరిపోతుంది తప్ప అతి సర్వత్ర వర్జయత్ అన్నట్టు అతిగా వాడుకోవడం వల్ల ఈ అలాంటి సమస్యలు కూడా కలుగుతుంటాయి. ఇది కాబట్టి అంటే మితంగా వాడుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే దీనికి రెమెడీ, చాలా మంది ఏంటంటే ఇవన్నీ మాకెందుకండి, మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, మాకు తగ్గాలి, అంతే కదమ్మా. దీనికి రెమెడీ చెప్తాను చూడండి. త్రికట్టు చూర్ణం అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది. త్రికట్టు అంటే 3 పదార్థాలు, కారం పదార్థాలు, పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి. ఈ త్రికట్టు చూర్ణం అనేది ఒక 30 గ్రాములు తీసుకోవాలి. త్రికట్టు చూర్ణము 30 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా ఉలిమిరి చెక్క చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంది. ఉలిమిరి వరుణ అంటారు అనమాట. వరుణ చెక్క చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. పసుపు 10 గ్రాములు తీసుకోవాలి. సో ఈ 5 పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు 1 గ్రామ్ ఉదయం 1 గ్రామ్ రాత్రి
తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే అదే పొడి నోట్లు వేసుకొని నీళ్ళు తాగడం కానీ కాస్త పల్చటి పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా. ఎలా తీసుకున్నా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ మరొకటి ప్రత్యేకత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆధునిక ఔషధాలాగా థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తే ఒక మెడిసిన్, హైపోథైరాయిడిజం ఒక మెడిసిన్, హైపర్ థైరాయిడిజానికి ఒక మెడిసిన్ అలాగ ఉండదమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో థైరాయిడ్ ఏ రకంగా ఉన్నప్పటికీ, ఏ రకమైన ఇబ్బంది ఉన్నప్పటికీ ఔషధం మాత్రం ఒకే ఔషధం రెండింటి మీద పనిచేస్తుంది. ఇది ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం కూడా థైరాయిడ్ గ్రంథిలో ఎటువంటి లోటుపాటు లేకుండా, థైరాయిడ్ గ్రంథి ఆ వయస్సుకు తగినట్టు, ఆ శరీర దేహానికి తగినట్టు, దేహ నిర్మాణానికి తగినట్టు, ఆ సీజన్కు తగినట్లు ఏ పద్ధతిలో ఏ హార్మోన్లు ఏ ప్రమాణంలో ఉత్పత్తి చేయాలో ఆ పద్ధతిలో ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాలు కలుగజేస్తాయి. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఏ రకమైన థైరాయిడ్ ప్రాబ్లం అయినా ఇది వాడుకోవడం వల్ల అన్ని పాజిటివ్ బెనిఫిట్స్ ఉంటాయి. బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా.